హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను పొట్లకాయ పప్పు చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు కందిపప్పు, 6 పచ్చిమిర్చి, 1 ఉల్లిపాయ, 1 పొట్లకాయ, కొంచెం చింతపండు తీసి రెడీ చేశాను. వీటన్నిటిని బాగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పప్పు వండే ప్రాసెస్లోకి వెళదాము. ఓకేనా? చూడండి, ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నీ కూడా క్లీన్ చేసి చక్కగా తరుక్కోవాలన్నమాట. ఇలా పైన గీరేసి దాన్ని కూడా మనం నీళ్ళతో కడిగేసి మధ్యలోకి చీల్చి దానిలో లోపల గింజలు కొంచెం గుజ్జు ఉంటుంది, అది తీసి పడేయాలన్నమాట. అది మనకు పనకరాదు. ఈ పైన చిక్కిన తర్వాత ఉన్న అది మాత్రం పొట్లకాయ మాత్రం మనం చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఓకేనా? ఈ లోపు నేను ఇవన్నీ చెక్కేసి కడిగి ముక్కలు చేసి పెడతాను. ఉల్లిపాయలు కూడా, పచ్చిమిర్చి ఉల్లిపాయలు కూడా ముక్కలు చేసి పెడతాను. తర్వాత ప్రాసెస్ చూద్దాం. ఓకేనా? ఇది చాలా అంటే చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిది. ఇప్పుడు మనం మొత్తం అన్నీ వేసేసాం కదా. కుక్కర్ మూత పెట్టేసుకుని విజిల్ కూడా పెట్టేసి ఒక 4 విజిల్స్ వచ్చే వరకు మనం వెయిట్ చేద్దాం. 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసుకుని తర్వాత కుక్కర్ బాగా చల్లారిన తర్వాత మనం పోపు వేసుకుందాం. ఓకేనా? 4 విజిల్స్కి మనం వెయిట్ చేద్దాం.
అయితే నేను కలగూర పప్పు అంటే తోటకూర పప్పు, ఆకుకూర పప్పు కానీ లేకపోతే దోసకాయ పప్పు, ఇలాగ పొట్లకాయ పప్పు వాటికి నేను నూనె, నెయ్యి 2 కలిపి వాడతాను. అయితే కొద్దిగా నెయ్యి కూడా వేసి దానిలో నెయ్యి కూడా కరిగిన తర్వాత దానిలో మనం పోపులు వేద్దాం. ఫస్ట్ వెల్లుల్లిపాయలు, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు అన్నీ వేసుకొని చక్కగా పోపు అంతా బాగా వేగిన తర్వాత మనం పప్పులో కలిపేసుకుందాం. ఓకేనా. ఇది చాలా ఆరోగ్యం. చాలామందికి బ్లడ్ తక్కువ ఉంటుంది కదా, హిమోగ్లోబిన్ తక్కువ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకి పొట్లకాయ పెడితే కొంచెం బాగా రక్తం పడుతుంది అని చెప్తారు. అందుకని మీరు ఎవరైనా పొట్లకాయ విడిగా తినలేకపోతే ఈ పొట్లకాయ పప్పులాగా చేసుకోవచ్చు. తర్వాత పొట్లకాయ మసాలాని చేస్తాను నేను, చాలా బాగుంటుంది. చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినగలిగే కర్రీ అనమాట. ఆ రెసిపీ కూడా నేను మరొకసారి చేసి చూపిస్తాను. చూడండి, మనం వేసిన ఆయిల్, నెయ్యి కూడా చక్కగా వేడెక్కుతుంది. ఇప్పుడు మనం 1 by 1 పోపులు వేసుకుందాం. వెల్లుల్లిపాయలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకుందాం. ఈ పోపు అంతా చాలా చక్కగా వేగించుకుని వేసుకుంటే పప్పు చాలా బాగుంటుంది. పొట్లకాయ పప్పు తప్పనిసరిగా ట్రై చేయండి. అయితే కరివేపాకు కూడా వేసుకుందాం. ఇప్పుడు చాలా అంటే చాలా టేస్టీగా ఉండే పొట్లకాయ పప్పు రెడీ అవుతుంది. చూడండి, కరివేపాకు వేసుకున్న తర్వాత అది కూడా కొంచెం బాగా వేగిన తర్వాత మనం ఈ పోపు అంతా పప్పులో కలిపేసుకుందాం. చూడండి, విజిల్ వచ్చేస్తుంది అంటే మనకి కుక్కర్ చల్లారిపోయింది అన్నమాట. కుక్కర్ పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మనం ఓపెన్ చేసుకోవడం మంచిది. లేకపోతే ఏమవుతుందంటే హడావిడిగా ఓపెన్ చేసేస్తే అది లోపల ఉన్న పదార్థం సరిగ్గా ఉడకదు. అందుకని తప్పనిసరిగా ఇప్పుడు ఉప్పు కలుపుతున్నాను. ఉప్పు తప్ప మిగతా అన్నీ వేసాం కదా, పసుపు, కారం అవన్నీ వేసేసాము. ఉప్పు ఇప్పుడు వేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఉప్పు వేస్తే కొంచెం గట్టిపడిపోయి పప్పు సరిగ్గా ఉడకదు. అందుకని ఇప్పుడు తాలింపు వేసేసాను కదా, వేసి మూత పెట్టేయాలి 1 నిమిషం. తర్వాత ఇప్పుడు ఆ కుక్కర్ని స్టవ్ మీదకి మారుస్తున్నాను. ఎందుకంటే ఇంకా ఒక్క మంట తగిలితే చాలా, అంటే పోపు అయిన తర్వాత ఒక మంట తగిలితే చాలా బాగుంటుంది. 1 నిమిషం ఇలా కలిపేసుకుని చక్కగా కుక్కర్ పెట్టేసి ఒక 10 నిమిషాలు అలా ఉంచేసిన తర్వాత సర్వ్ చేసుకోండి. కాసిన కాయలు మొత్తం తెంపేసిన తర్వాత చూడండి, మళ్ళీ పూత పిండి ఎలా వస్తున్నాయో. మళ్ళీ చాలా కాయలు వస్తున్నాయి. నిమ్మ చెట్టు టెర్రస్ గార్డెన్లో చూడండి, కొన్ని బెండకాయలు, 4 టమాటాలు, ఇంచుమించు ఒక 150 గ్రాములు దొండకాయలు వచ్చాయన్నమాట. చూడండి, టెర్రస్ మీద నుంచి మునగాకు, ఉసిరాకు, మందార పూలు, మందార ఆకులు, వేపాకు తీసుకొచ్చి వీటన్నిటిని నీళ్ళల్లో బాగా మరిగించి, ఆ మరిగించిన నీళ్ళు చల్లారిన తర్వాత నేను తలకి రాసుకుంటున్నాను. చాలా విధాలుగా బాగా ఉపయోగపడింది ఇది. ఈ ఆకులు, మందార పూలు అన్నీ ఇలా వేసేసి స్టవ్ ఆన్ చేసి నీళ్ళల్లో వేసి మరిగిస్తున్నాను. దాంతోపాటు చూడండి, అలోవేరా చిన్న ముక్క వేస్తున్నాను అనమాట. ఇది కూడా వేసేసి కొంచెం ఒక 5 నిమిషాలు అలాగా మరిగించిన తర్వాత మనం చల్లారిన తర్వాత
తలకు రాసుకుంటే చాలా అంటే చాలా ఉపయోగంగా ఉంది. అంటే ఇదివరకు కొంచెం హెడేక్ అలా వస్తూ ఉండేది, ఇప్పుడు అది రావట్లేదు. తర్వాత చక్కగా ఉందన్నమాట.